నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. రైతులను దెబ్బతీసిన మొంద, పంట చేతికొచ్చే సమయంలో ముంచెత్తిన వరద, వేల ఎకరాల్లో నీట మునిగిన వరి, ఇతర పంటలు. కృష్ణా, కోనసీమ, కాకినాడ తదితర జిల్లాల్లో ఎక్కువ నష్టం. పొంగి పొర్లుతున్న నదులు, వాగులు. అక్కడక్కడ కరకట్టలకు గండ్లు. నీట మునిగిన పలు గ్రామాలు. భారీగా నేలకూలిన విద్యుత్ స్తంభాలు. దెబ్బతిన్న రహదారులు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం బాగా తగ్గించాం. 16 నెలల్లో అద్భుత టెక్నాలజీ రూపొందించాం. అది అక్కడకొచ్చింది. రాజధానిలోనే ఉండి పల్లె వరకు యంత్రాంగాన్ని నడిపించాం. కూలిన చెట్లను వర్షం కురుస్తుండగానే తొలగించాం. ఒక్క రోజులోనే సాధారణ పరిస్థితులు తెచ్చాం. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేందుకు ఇదో మాన్యువల్. ప్రాథమిక అంచనా ప్రకారం 5,265 కోట్ల నష్టం అని వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమ్మాయిలు అద్భుతం చేశారు. ప్రపంచ కప్ ఫైనల్లోకి భారత్. ఆస్ట్రేలియాతో సెమీస్లో రికార్డు ఛేదన. నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. సన్నద్ధతతోనే ముప్పును ఎదుర్కొన్నామని వెల్లడి. తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని 2022లోనే నిర్ధారణ. నమూనాలను ల్యాబ్కు పంపాలని ఆదేశించిన సుబ్బారెడ్డి. భోలే బాబా డైరీని కిలోకు 25 రూపాయల లంచం అడిగిన ఆయన మాజీ పిఏ. సంచలనంగా మారిన రిమాండ్ రిపోర్ట్లోకి వివరాలు. ముంబై స్టూడియోలో 17 మంది పిల్లల నిర్బంధం. పోలీసు కాల్పుల్లో నిందితుడి మృతి. ఆధార్ నవీకరణ మరింత సులభతరం. నవంబర్ 1 నుండి కొత్త నిబంధనల అమలు. ఆటోమేటిక్ రెన్యువల్ సదుపాయం రద్దు. అమెరికా వర్క్ పర్మిట్ల నిబంధన కఠినతరం. భారతీయులపై పెను ప్రభావం. వైకాపా నేత భోగి చుట్టూ నకిలీ మద్యం ఉచ్చు. అద్దేపల్లి సోదరుల విచారణలో మరిన్ని ఆధారాలు. నిందితుడిగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలకు అవకాశం. అమరావతి గన్నవరంలో మెగా రైల్ టెర్మినళ్లు. 8 ప్లాట్ఫామ్స్తో అమరావతి టెర్మినల్ నిర్మాణం. రైళ్ల నిర్వహణకు ఫిట్ లైన్స్ కూడా నిర్మించేలా ప్రణాళిక. అక్కడ 300 ఎకరాలు కోరిన రైల్వే శాఖ. గన్నవరంలో 10 ప్లాట్ఫామ్లతో టెర్మినల్ అభివృద్ధి. చైనాకు ఊరట. సుంకాల తగ్గింపునకు ట్రంప్ అంగీకారం. జిన్పింగ్ భేటీ తర్వాత నిర్ణయం. ఏప్రిల్లో చైనాకు అమెరికా అధ్యక్షుడు. ఆ తరువాత అమెరికాకు చైనా అధినేత. 58 మంది క్లాస్ 3 మరియు క్లాస్ 4 ఉద్యోగులు తెలంగాణకు పంపుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. బతికుండగానే మార్చురీలో ఉంచారు. మహబూబాబాద్ ఆసుపత్రిలో ఘటన. ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్. సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాలు. త్వరలో ఆర్యవైశ్య కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు అని వెల్లడించిన బీసీ సంక్షేమ మంత్రి సవిత. సౌదీ నుండి అనంతపురం చేరిన నిజాం. మంత్రి లోకేష్ అనంతపురం ఎమ్మెల్యే చొరవతో ఇంటికి. ఇట్లు కుమారి అరుణ ఎద్దుల.